వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 మీద ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అది ఏందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మొదటిగా బ్యాన్ రీడింగ్ చూసుకుంటే గ్రూప్ 1 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చే ముందు కొందరు దురుద్దేశంతో అడ్డుకున్నారు. కోర్టులో కేసు వేసి 563 ఉద్యోగాలు అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. త్వరలోనే గ్రూప్స్ నియామకాలు. ఈ కామెంట్స్ అన్నీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రముఖ తెలుగు దినపత్రికలు అన్నిట్లో అప్డేట్ అవుతున్నాయి. సో అది ఏంటిదనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, కొద్దిసేపటి క్రితం జలసౌధలో ఏర్పాటు చేసిన కొలువుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం 400 మందికి ఏఈ జేటీఓల నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు సంపాదించిన అందరికీ అభినందనలు తెలిపిన సీఎం ఈ ఉద్యోగాలు నెల జీతాలు తీసుకునే ఉద్యోగాలు కావని చెప్పారు. ఎంపికైన ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారేనని, రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తామని చెప్పారు. సో ఈ సందర్భంలో సీఎం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడడం జరిగింది. అది ఏందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధర్నాలు చేశారు, కానీ తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేసేలాగా ఇస్తున్నాం. సో ఒకసారి కామెంట్స్ మీద ప్రతి ఒక్క నిరుద్యోగులు ఆలోచించాలి. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధర్నాలు చేశారు, ఇందులో ఎంత నిజం ఉందో ఒకసారి మీరే పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేసేలాగా నోటిఫికేషన్స్ ఇస్తున్నామని మరి ఇప్పుడు వీళ్ళు అనడం జరుగుతున్నది. సో ఇందులో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే విద్యార్థులకు ఉన్నదని మనం అనుకోవచ్చు. సో అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చారు వీళ్ళు. గ్రూప్ 1 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చే ముందు కొందరు దురుద్దేశంతో అడ్డుకున్నారు. కోర్టులో కేసు వేసి 563 ఉద్యోగాలు అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. తొందరలోనే ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం. సో ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి కేసు, ఆ కేసు మీద స్టే రావడాన్ని గవర్నమెంట్ ఈ ఉద్దేశంతో చూస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. కొందరు దురుద్దేశంతో కేసు వేశారని చెప్పి అయితే అంటున్నారు. మరి అది ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దురుద్దేశం ఏందన్నది, మరి ఇక్కడ రాజకీయ కోణం ఉందా, మరి ఏందన్నది ప్రజలే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల పరంగా చూస్తుంటేనేమో ప్రిలిమినరీ కీలో తప్పు ఉన్నదంటున్నారు, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన విధానంలో తప్పులు ఉన్నాయంటున్నారు, అదేవిధంగా 10 మంది మెంబర్స్ ఎక్కువ వచ్చారని అంటున్నారు, అదేవిధంగా మూల్యాంకనలో తప్పులు ఉన్నాయంటున్నారు, రీకౌంటింగ్లో తప్పులు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడ విద్యార్థులేమో తప్పులు ఉన్నాయి అంటున్నారు, మరి గవర్నమెంట్ ఏమో కొందరు దురుద్దేశంతో ఈ కేసులన్నీ వేసాయంటున్నారు. మరి ఇందులో నిజం ఉందా, మరి గవర్నమెంట్ అన్నట్టుగా దురుద్దేశంలో నిజం ఉన్నదా అన్నది చూడాలి మరి. సో ఏదేమైనా గవర్నమెంట్ ఓవరాల్గా ఒక క్లారిటీలో ఉన్నట్టు అర్థమవుతుంది. తొందరలోనే గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలు పూర్తి చేసేందుకు వీళ్ళు ఉన్నట్టుగా అయితే ఈ న్యూస్ ద్వారా మనకు అప్డేట్ వస్తుంది. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడ చెప్పినట్టుగా ముందుకు వెళ్తుందా లేదా అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కదా స్టేట్